నమస్కారం తనుష్క గారు. నమస్కారమ్మా. తనుష్క గారు, వృషభ రాశి వారినే తీసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఏ కారణాల వాళ్ళకి ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి? అంటే ఏ రెమెడీస్ పాటించడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు? ఏ దేవతల్ని ఆరాధిస్తే మంచిది అంటారు? ఓకే అమ్మా. అంటే వృషభ రాశి అనేటప్పుడు దానికి అధిదేవత శుక్రుడు. చాలా మందిలో ఏందంటే ఏ రాశికి అసలు అధిపతి అయిన గ్రహం దానికి సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్తూ ఉన్నాము. ఇందులో అంటే వృషభ రాశికి శుక్రుడు అధిదేవత అయినప్పుడు మనం చేసుకోవాల్సిన వారం శుక్రవారం రోజు వృషభ రాశి వాళ్ళు. అవి కాకుండా దానికి సంబంధించిన ధాన్యం ఏంటంటే అసలు బొబ్బర్లు అని చెప్తారు, లేదు కొంతమందిలో అనుమలు అని చెప్తారు. సో ఆ వైట్ కలర్లో ఉంటుంది. అంటే మనం ఆ ఒక్క ధాన్యాన్ని అంటే ఆ ధాన్యం ఎట్లా తీసుకోవాలంటే జస్ట్ అది వచ్చి ఒక 1 kg అట్లా తీసుకోవచ్చాము. నెక్స్ట్ ఏంటంటే ఒక వెండి ప్లేట్, అంటే మనకు వచ్చి ఎప్పుడైనా కానీ శుక్రుడికి అసలు సంబంధించిన మెటల్ వెండి అనమాట. సో అంటే అక్కడ ఒక ప్లేట్ ఇంట్లో ఉంటుంది, వెండి ప్లేటు. అట్లా లేకపోతేనే ఏదన్నా వేరే ఒక ఇత్తడి ప్లేట్ వాడవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న పీట వేసి పీట మీద ఒక ప్లేట్ అనమాట. సో ఆ ప్లేట్ వెండి ప్లేట్ పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక క్రీమ్ కలర్ క్లాత్, సో దాని తర్వాత ఆ బొబ్బర్లు చెప్పాము చూడండి, అది ఒక 1 kg దాని మీద వేసేసి నెక్స్ట్ ఏంటంటే మనం దీపం వెలిగించాలి. బట్ దీపం వచ్చి నెయ్యి దీపం వెలిగించాలి. సో అది కూడా ఏంటంటే 2 దీపాలు వెలిగించిన తర్వాత సో మనం చేయవలసినది ఎట్లానంటే ఫస్ట్ గణపతికి, అంటే గణపతి ఒక చిన్న పసుపుతో గణపతి చేసి మనం సంకల్పం చేసుకోవాలి. నెయ్యి దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి వినాయకుడిని, అంటే వినాయకుడు ఒక పసుపుతో చిన్నగా ఒక తమలపాకు మీద చేసి పెట్టేసి తర్వాత మల్లెలు, అంటే పువ్వులు వచ్చి మల్లెలు తీసుకోవాలి. అవి కాకుండా ఈ ధాన్యం అంతా పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, అది లక్ష్మీదేవి ఫోటో ముందుగా పెట్టేసుకోండి. సో లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకుని ఆ అమ్మవారు ముందుగా ఈ నేను చెప్పిన ధాన్యం అంతా స్ప్రెడ్ చేసి పెట్టుకొని మంచిగా మల్లెలతో అర్చన చేయాలి. మల్లెలు అనేటప్పుడు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ ఆ పువ్వులు. సో అక్కడ ఏమవుతుందంటే ఐశ్వర్యం ఇస్తుంది అనమాట. సో మనం శుక్ర గాయత్రి మంత్రం చదువుకొని తర్వాత ఏంటంటే ఆ పువ్వులతో అర్చన చేయాలి. అవి కాకుండా ఏంటంటే మహాలక్ష్మి గాయత్రి మంత్రం. సో ఇది 2 వచ్చేది 15 నిమిషాలు, అది ఒక 15 నిమిషాలు చదువుకొని అక్కడ పువ్వులతో అర్చన చేసేసి స్వీట్, అంటే స్వీట్ అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఎప్పుడైనా లక్ష్మీదేవికి ఎక్కువ వచ్చి స్వీటే పెడతాం. అది కూడా స్వీట్ అనేటప్పుడు లడ్డు అట్లాంటిది పెట్టవచ్చాము, ఐశ్వర్యం వస్తుంది. ఎప్పుడైనా శనగపిండితో చేసిన ప్రసాదము లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది. సో అక్కడ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవియే కదా, సో అలా పెట్టేసుకోవాలి. ఆ రోజు ఏంటంటే వాళ్ళు ధరించే బట్టలు కూడా శుక్రవారం రోజు క్రీమ్ కలరే ఉండాలి. మనం ఆఫ్ వైట్ అని చెప్తాం కదా, అలాంటి కలర్లోనే ధరించాలి. ఆ రోజు పూజ చేస్తున్న రోజు కంపల్సరీ ఇది వచ్చి మనం 6 రోజులు చేయవచ్చాము. ఈ పూజకు సంబంధించింది శుక్రవారం మొదలుపెట్టి 6 రోజులు. అవి కాకుండా శుక్రవారం అయితే స్టార్ట్ చేసేది ఉదయం 6 to 7 శుక్ర హోర ఉంటుంది. సో ఆ టైమింగ్లో స్టార్ట్ చేయవచ్చు. సో అవి కాకుండా మనం ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత కొంచెంసేపు తర్వాత ప్రసాదం అంటే ఒక 20 minutes తర్వాత తీసుకోవచ్చాము. నెక్స్ట్ మనం ఇవన్నీ పూజలంతా 6 రోజులు ఇలానే కంటిన్యూ చేయాలి. అందులో నెక్స్ట్ శుక్రవారం, అంటే 6 రోజులు శుక్రవారం అంటే మనకు వచ్చే వారం 2 రోజులు ముందుగానే ఆగిపోతుంది. సో అప్పుడు బుధవారంతో అయిపోతుంది. కానీ ఇవన్నీ ధాన్యం అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ క్రీమ్ కలర్ క్లాత్ ఒకటి మనం స్ప్రెడ్ చేసి వేసాం చూడండి, అది కూడా ఏంటంటే మనం వచ్చి ఆ ప్లేట్ మీద వేసాం కదా, ఆ క్లాత్ ఇవన్నీ సెపరేట్గా పెట్టేసుకొని ఎప్పుడైనా ఒక రోజు శుక్రవారం గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాల దగ్గర ఏంటంటే ఆ క్రీమ్ కలర్ క్లాత్ తీసుకెళ్ళి శుక్రుడికి కట్టేయాలి. సో అవి కాకుండా మన ఏదైతే మన బొబ్బర్లు అంటే పూజకు వాడుకున్నామో అది అయితే పంతులకు దానం ఇవ్వచ్చాము. లేకపోతే దాన్ని వచ్చి నానబెట్టి జస్ట్ అది ఉడకబెట్టి ప్రసాదం లాగా గుడిలో కూడా పంచవచ్చు, ఒకవేళ పంతులు తీసుకోకపోతే. సో ఇక్కడ మనం ఇది ఎప్పుడు చేసేసి వస్తామంటే పూజ వచ్చి 6 రోజులు ఉంటుంది. సేమ్ అదే మెటీరియలే మనం వాడుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా మనం తీసుకునేది విడిగా పువ్వులే తప్పించి తర్వాత రోజు దీపం వెలిగించాలి. కానీ అక్కడ ఏంటంటే మనం ప్లేట్ ఇవ్వాల్సింది లేదు, ఒట్టి ధాన్యము తర్వాత క్లాత్ వచ్చి స్వామివారి శుక్రుడికి కడతాం. అయితే ఇవన్నీ మనం చేయడం ఎప్పుడూ శుక్రవారం రోజే తీసుకెళ్ళి ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే వృషభ రాశి వాళ్ళు జనరల్గా 6వ తారీఖు శుక్రవారం రోజుల్లో, తర్వాత 15వ తారీఖు, నెక్స్ట్ వచ్చి 24వ తారీఖులో ఏమవుతుందంటే క్రీమ్ కలర్ క్లాత్ వాడితే మంచిది. అలాంటి బట్టలు అలాంటివి, ఎందుకంటే ఆ కలర్ వచ్చి శుక్రుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారికి అసలు సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి నుంచి బయటపడాలి అంటే ఏ దేవతామూర్తిని